నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు. రాజేంద్రనగర్ మండలం గగన్పాడ్ వద్ద వరద ఉధృతి కొట్టుకుపోయిన 3 బస్సులు 6 కార్లు. సహాయక చర్యను పర్యవేక్షించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్. సింగూర్ ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలిన అధికారులు. ముంపు గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచన. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంకుశాపురం గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ. పండుగ ఆనందంగా జరుపుకోవాలన్న సర్పంచ్ ఐలే సుమలత. చౌటుప్పల్ మండలంలో పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. 15 సంవత్సరాల తర్వాత ఇంత వరదలు రావడం ఇదే మొదటిసారన్న స్థానికులు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలోకి భారీగా చేరిన వరద నీరు. మరో 24 గంటలు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాజేంద్రనగర్ మండలం గగన్పాడ్ వద్ద గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అప్ప చెరువు నుండి నీరు జాతీయ రహదారిపై ప్రవహించడంతో 3 బస్సులు 6 కార్లు కొట్టుకుపోయాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, సైబరాబాద్ సిపి సజ్జనార్, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి సంఘటనా స్థలాన్ని చేరుకొని సహాయక చర్యలు ముమ్మరంగా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ రోడ్డు మీద మొత్తం వేరే వాళ్ళ కూలిపోతుంది. అసలు ఇది అర్థంగా రానే వాడు ఉపయోగపడుతున్న కాంట్రాక్ట్ ఇంటి కూలిపోవడం మీద నాకు సమయం కాదు. ఇది కొత్త మనం కలెక్టర్ కమిషనర్ అందరూ వచ్చారు. నేను బ్రీచ్ కావడం జరిగింది. సో ఇమీడియట్లీ మన ఆఫీసర్స్, మన కలెక్టర్ గారు, మన డీసీపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా మనమందరూ కూడా ఇక్కడ వచ్చేసి పబ్లిక్ అందరూ కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ఈ భాగంలోనే 3 కొట్టుకుపోయినారు. 3 బాడీస్ని మనము ట్రేస్ చేయడం జరిగింది. ఈ ఎయిర్పోర్ట్ పోయే రోడ్ కూడా బాగా డ్యామేజ్ అయింది. పబ్లిక్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే ఈరోజు రేపు కూడా వర్షం ఉంది. పబ్లిక్ అందరు కూడా ఇండోర్స్ ఉండాలి, ఇంట్లో ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు కూడా చూస్తున్నారు బయట చాలామంది బయట ఒట్టిగా తిరుగుతున్నారు. సో ముఖ్యంగా పబ్లిక్ అందరు కూడా ఇంట్లో ఉండాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రజలందరూ కూడా ఓఆర్ఆర్ వాడాలని చెప్పి కోరుతున్నాను. హైదరాబాద్ నుంచి వచ్చే పబ్లిక్, ఎయిర్పోర్ట్కి వెళ్ళే పబ్లిక్, కర్నూలుకి వెళ్ళే పబ్లిక్, అనంతపూర్కి వెళ్ళే పబ్లిక్ అందరూ కూడా ఓఆర్ఆర్ వాడాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రజలందరూ కూడా ఇది ఒక క్లిష్ట సమయంలో అందరూ కూడా యంత్రాంగానికి సహకరించాలి. కలెక్టర్ గారు, మొత్తం మన ఆర్డీఓ గారు, డీసీపీ గారు అందరూ కూడా మనం ఇక్కడే ఉన్నాను. మనం ఇచ్చిన సూచనని పాటించి అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతున్నాను. ప్రభుత్వం అన్ని రకాల ఆదుకోవడానికి కూడా ప్లాన్ చేయడం జరిగింది. అన్ని రకాల మనము పబ్లిక్ కూడా రెస్క్యూ చేయడానికి కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. ఎవరు కూడా భయభ్రాంతానికి గురి కావద్దు. మీకు ఏమాత్రం ఇబ్బంది ఉంటే మా కంట్రోల్ రూమ్ అయిన 949061 సమయం మనం దీన్ని ఏ విధంగా డైవర్ట్ చేసుకోవాలని ఆలోచనతో ముందుకు పోవాలని చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు రాత నుంచి ఎక్కడెక్కడ ఏమైనా జరుగుతుందో అవన్నీ కూడా ఆయన పరిశీలిస్తున్నాడు. ఇప్పటి నుంచి కూడా ఎక్కడ మేము కూడా అందరం ఇక్కడ ఉండి అందరం కూడా ఎక్కడెక్కడ ఇబ్బందులు కూడా చూసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. దిగడానికి కబ్జాలు కాదని కాదు, కానీ ముందు నుంచి చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు చాలా వస్తుంది. ఏమైందంటే అది ఒక 20 ఏళ్ళ వస్తుంది. వర్షాలు లేక కొద్దిగా మరమ్మతు లేకుండా అట్లేదు. కానీ అలాంటి కబ్జాలు ఉంటే కబ్జాలు వెనుకకుంటే కానీ ముంగట్టుకున్నాయి కదా చెరువులు వెనుకడానికి. వర్షాలు కూడా కురిసినటువంటి భారీ వర్షాలకి నేషనల్ హైవే, బెంగళూరు వెళ్ళే నేషనల్ హైవే మొత్తం బ్రీచ్, అంటే అప్ప చెరువు అనే చెరువు దీనిపైన ఉంది అండి. అది బ్రీచ్ అవడం వల్ల ఆ వాటర్ వచ్చేసింది. సో అది ఈ మొత్తం ఈ నేషనల్ హైవే మొత్తం కూడా ముంచడం జరిగింది. సో ఇందులో భాగంగా ఆ వాటర్, సడన్ వాటర్ వచ్చే ఆ టెన్షన్, ఆ భయాందోళనలో 3 అంటే ఒక మదర్, ఫాదర్ అండ్ చిన్నకి 2 సంవత్సరాల అబ్బాయి బయటికి వచ్చారు. వాళ్ళు కూడా ఈ వాటర్తో కొట్టుకుపోయారు. అలాగే ఒక 25 వెహికల్స్ కూడా కొట్టుకోవడం జరిగింది. అలాగే ఈ రోడ్ అంతా కూడా వాష్ అవుట్ అయ్యి అందరు కూడా మేము ఇప్పుడు మామిడిపల్లి నుంచి ఓఆర్ఆర్కి ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నాము. అండ్ ఏదైతే మీరు చెప్తున్నారో ఇది బ్రిడ్జ్ గురించి ఖచ్చితంగా ఈ నేషనల్ హైవేస్ రమ్మని చెప్పాము, చూసి తగు చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో సింగూరు ప్రాజెక్టు 5 గేట్లను పైకెత్తి దిగువనున్న నిజాం సాగర్ ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ మట్టం 29.971 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 28.76 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన 6, 11, 13, 14, 15 స్పిల్వే గేటును పైకెత్తి 68,059 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 91,940 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. సింగూరు ప్రాజెక్టు దిగువకు నీటి అవుట్ఫ్లో కొనసాగుతుండటంతో దిగువనున్న మంజీరా ఆయకట్టు రైతులు గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పశువుల కాపర్లు బయటకు రాకూడదని సూచించారు. నుండి కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా మనకు పైనుండి 1,00,000 ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి 1,20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో రావడం వల్ల మన గేట్లని ఒక 5 గేట్లు కిందికి వదిలేము, నీళ్ళు వదిలాము. ఒక 40,000-60,000 క్యూసెక్లు వదిలేసాము. ఇప్పుడు వదిలేసిన తర్వాత మళ్ళీ ఇలాగే కంటిన్యూ బ్యాలెన్స్గా మేనేజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకో వచ్చే ఇన్ఫోని బట్టి మళ్ళీ మనం ఇంకా ఫర్దర్గా ఏం చేయాలనేది నెక్స్ట్ ఇంకా గేట్ ఓపెన్ చేయాలా ఏం చేయాలని నిర్ణయించుకుంటాం. అంటే ఎంత వస్తుంది సార్ ఇన్ఫ్లో? ఇప్పుడు పొద్దున్న ఈరోజు మార్నింగ్ 3 గంటలకి 1,20,000 వచ్చింది. ప్రస్తుతానికి తగ్గింది. ప్రస్తుతానికి 60,000 వస్తుంది, 27,000 చిల్లర వస్తుంది. ఇప్పుడు అవుట్ఫ్లో ఎంత సార్? ఇప్పుడు అవుట్లో కూడా సేమ్ 60,000 చిల్లర వచ్చింది. అంటే ఎప్పటివరకు ఇది కొనసాగుతుంది నీటి? అంటే వచ్చే ఇన్ఫోని బట్టి ఇన్ఫో తగ్గితే మనం దీన్ని చేసేస్తాము, లేదంటే దాన్ని బట్టి. ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎక్కడికి వెళ్తారు సార్? కిందికి వెళ్ళిపోతుంది. నిజాం సాగర్, సింగూరు, మంజీరా నుండి నిజాం సాగర్. అంటే ఇప్పుడు ఈ వాటర్ ఎగ్దమ్ ఒక్కడేసారి వదిలేసారు కదా ఉదయం. ఇప్పుడు లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసాము, ఐడెంటిఫై చేసాము, అప్రమత్తం చేసాము. ఎన్ని చేసేసారు? ఇన్ఫర్మేషన్ అంటే కరెక్ట్ ఆర్టీఓ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము, సైన్ చేసి ఇన్ఫార్మ్ చేసాము. అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు? ఏం లేదు, ప్రస్తుతానికి ఏం బాగాలేదు. ప్రజెంట్ స్టోరీ ఏంటి సార్? ప్రజెంట్ 28.720 ఉంది సార్. మీరు ఎన్ని గంటల నుంచి ఉన్నారు సార్ ఇక్కడ? మార్నింగ్ నిన్న ఈవినింగ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుశాపురం గ్రామంలో సర్పంచ్ ఐలి సుమలత ఆధ్వర్యంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. గ్రామంలోని ఆడపడుచులందరూ పండుగ కానుకగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరలతో ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, టీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మల్లేష్, యూత్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. ఆయన ఇచ్చుడు మేం కాదు, లేదు పక్కపోయిండు, కొంచెం ముందైతే అయిపోవు. ఎంతసేపు ఏం చేసి అంశాపూర్ గ్రామ ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈరోజు అంశాపూర్ గ్రామంలో మహిళలందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. అంశాపూర్ గ్రామ అక్క చెల్లెళ్లకు, మహిళా మనులందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరియు ఈరోజు మా అంశాపూర్ గ్రామంలోని మహిళలందరికీ కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు గ్రామంలో ఉన్న మహిళలందరినీ పిలిచి ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. మరియు ఈ మా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన సంధి మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తూ కేసీఆర్ గారు వీళ్ళకు ప్రతి దాంట్లో ముందుండి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ బంగారు తెలంగాణ అంటే ఎలా ఉంటుందో చూపిస్తూ అందరికీ అన్ని రంగాలలో అందరినీ అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నాడు. గత పాలన కంటే ఈ పాలన ఎలా ఉందో మహిళలు ఒకసారి గమనించుకోవాలి. ఇంతకుముందు పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దాన్ని ఆలోచన చేసి గతంలో ముందు భవిష్యత్తులో కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనే కృత నిశ్చయంతో మహిళలందరూ ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.
2 రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వర్షాలకు పటాన్చెరు నియోజకవర్గంలో వాగులు వంకలు కాలువలు పొంగి పొలి ప్రవేశిస్తున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు అమీన్పూర్ చామంద్రాపూర్ డివిజన్ పరిధిలోని కాలనీలో పర్యటించి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిస్థితిని సమీక్షించారు. అమీన్పూర్ ఇసుకబావి బ్రిడ్జి వద్ద మంగళవారం రాత్రి కారు కొట్టుకుపోయిన సంఘటన పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని త్వరితగతిన కారును వెలికి తీసే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. స్థానిక పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉన్నారని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వారికి సమాచారం అందించాలని ఆయన కోరారు. ఈరోజు తుఫాన్ ఎఫెక్ట్తోని వారం రోజుల నుండి కుంభవర్షాలు పడ్డ కారణాల వల్ల అతి భారీ వర్షాలు పడడం జరుగుతూ ఉన్నది. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా చెర్లకుంటలకి నిండి అలుగులు వెళ్తూ ఉన్నాయి. చాలా కాలనీలకి వాటర్ రావడం జరిగింది. కృషి డిఫెన్స్ కానీ, ఏపీఆర్ కానీ, ఆల్వేన్ కాలనీ కానీ, అలాగే రామచంద్రాపూర్లో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో సాయి కాలనీ, ఓల్డ్ రామచంద్రాపూర్, ఇవన్నీ గిట ఇబ్బందులు కొద్దిగా ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే పోలీసు వారు, అలాగే జిహెచ్ఎంసీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది అందరు ఎక్కడ అప్రమత్తంగా నాయకులు గిట కాలనీ వాసులకు తిరిగి ఎక్కడికక్కడ వారికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించడానికి వికాసం తీసుకుంటా ఉన్నాం. కాబట్టి ఎక్కడ ఇబ్బంది జరగలేదు. రాత్రి ఇసుకబాయి ఇక్కడ బ్రిడ్జి దగ్గర ఒక మల్లికార్జున అనే పిల్లగాడు కారులో కొట్టుకుపోవడం జరిగింది. రాత్రి ఎంఆర్ఓ, ఆర్డీఓ, పోలీస్ వారంతా గాలించిన దొరకలేడు. ఈ వాటర్లో దక్కిన తర్వాత ఆయన ఎక్కడున్న ఆ డెడ్ బాడీని తీసి వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరుగుతుంది. ప్రజలందరూ భారీ వర్షాల సూచన ప్రకారంగా ప్రజలందరూ ఎక్కడెక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పి పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి గారు ఇది ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నాడు. అధికారులను అలర్ట్ చేస్తూ ఉన్నాడు. మనం అందరం జాగ్రత్తగా ఉండి ఈ తుఫాన్ నుంచి బారి నుంచి బయటపడాలని చెప్పి నేను పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు కోరుతున్నాను. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొలడంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపురం, లకారం, చౌటుప్పల్ చెరువులు మొత్తం నిండి అలుగు వెళ్లడంతో పెద్ద ఎత్తున నీళ్లు 65వ జాతీయ రహదారిపై ప్రవహిస్తుండడంతో చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పూర్తిగా మునిగిపోయింది. గత 15 సంవత్సరాల తర్వాత ఇలా వరదలు రావడం ఇదే మొదటిసారని స్థానికులు తెలిపారు. గత 2 రోజులుగా రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గం రాయకోడ్ మండల పరిధిలో గల ధర్మాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో గ్రామానికి ముందు, గ్రామానికి వెనక ఉన్న 2 వంతెనలు తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గ్రామస్తులు. తెగిపోయిన వంతెనల మధ్య గ్రామం ఉందని అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరారు. మరమ్మతులు చేపట్టకపోతే గ్రామం నుండి నిత్యావసర వస్తువుల కొరకు రాయకోడ్ వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అలాగే అత్యవసర చికిత్స నిమిత్తం అంబులెన్స్ కూడా రావడానికి వీల్లేకుండా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలోని ధర్మాపూర్ గ్రామం మాది. ఇక్కడ మా గ్రామంలో 3 రోజులుగా భారీ వర్షానికి మా యొక్క రహదారులపైన నిర్మించిన 2 వంతెనలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందుకు రాకపోకలకు చాలా పూర్తిగా ఇబ్బంది అవుతుంది మన ప్రజలకు. అందుకు పై అధికారులతో మనం ఏం చేస్తున్నామంటే మనకు ఈ 2 రహదారులను
అతి త్వరలో మనకు పునరుద్ధరించాలని మేము ప్రజల తరపున కోరుకుంటున్నాం అందరితో. 2 రోజులుగా మరి రాష్ట్రంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల్లో భాగంగా రాత్రి కురిసినటువంటి అతి భారీ వర్షానికి సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం నుండి ధర్మాపూర్ గ్రామం లోపల ఉన్నటువంటి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఆ బ్రిడ్జి మరియు కూలిపోవడం వల్ల ఇతర గ్రామాలకు వెళ్ళడానికి రాకపోకలకు అంతరాయం అనేటటువంటిది ఏర్పడింది. అంతేకాకుండా గ్రామాలు ప్రతి చిన్న పనికి రాయకోడికి వెళ్ళి నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి కూడా జరుగుతుంది. కాబట్టి దానికి కూడా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి అధికారులు దృష్టి సాధించి వెంటనే ఆ రాకపోకలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. అదే మాదిరిగా కురిసినటువంటి భారీ వర్షాలకు దాదాపు ధర్మాపూర్లో ఉన్నటువంటి 100 ఎకరాల్లో పంట నష్టం కూడా జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వము దీనిపై దృష్టి సారించి అధికారులు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి మరి రైతులకు సరైనటువంటి న్యాయాన్ని కూడా చేయవలసిందే కోరుతున్నాము. అంతేకాకుండా మరి ఈ రాయకోడ్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి ప్రతి ఎకరానికి 20,000 పంట నష్టపరిహారము చెల్లించాలని మేము రైతులందరం కూడా కోరుకుంటున్నాము. మరీ ముఖ్యంగా ఈ గ్రామానికి రాకపోకలు బంద్ కావడం వల్ల ప్రతి నిత్యావసర వస్తువులకు మేము రాయకోడికి వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి వెంటనే అధికారులు దీనిపై స్పందించి ఆ రాకపోకలను పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరం తడిసి ముద్దయింది. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలోకి నీరు చేరాయి. అంతేకాకుండా బల్కంపేట నుండి బేగంపేట వైపు వెళ్లే రహదారి పూర్తిగా నీటితో నిండిపోయింది. ఇదిలా ఉండగా మరో 24 గంటలు వర్షాలు పడే అవకాశం ఉండడంతో జీహెచ్ఎంసీ అధికారులు పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిస్తున్నారు. మరోవైపు భరత్ నగర్ కాలనీ వాసులు బయటికి రావాలంటే ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకవైపు జీహెచ్ఎంసీ అధికారులు, మరోవైపు పోలీసు సిబ్బంది ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. నందిగామ మండల పరిధిలోని మామిడిపల్లి, ఈదులపల్లి, శ్రీనివాసులగూడ గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి షాద్నగర్ శాసనసభ్యులు ఎల్గనమోని అంజయ్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆడపడుచులకు చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీఓ బాలరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ ఈటా గణేష్, ఎంపీపీ ప్రియాంక గౌడ్, పిఎస్ఎస్ చైర్మన్ అశోక్, వైస్ ఎంపీపీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుశాపురం గ్రామంలో సర్పంచి ఐలి సుమలత గారి అధ్యక్షతన సిఎస్ఐఆర్ ఐఐసిటి ఆధ్వర్యంలో రైతులకు పత్తిలో గల లింగాకర్షక బుట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏవో దివ్యజ్యోతి మాట్లాడుతూ లింగాకర్షక బుట్టలు ఎకరాకు 4 నుండి 8 వరకు మొక్కల కొడగు ఎత్తు ఏర్పాటు చేయడం వల్ల గులాబీ రంగు పురుగుల ఉధృతి తగ్గి తల్లి సంతతి నశించి పంటకు నష్టం వాటిల్లకుండా ఈ లింగాకర్షక బుట్టలు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు సోదారి శంకర్, పిఎస్సిఎస్ డైరెక్టర్ ఐలి రాజబాబు, వార్డు సభ్యులు, గ్రామ రైతులు పాల్గొన్నారు. నెక్స్ట్ ఇంకొకరు చేత పట్టుకో పట్టుకో అట్లా పట్టుకో. నెక్స్ట్ పట్టుకో మొల ఫస్ట్ పట్టుకో. మేడం తో పట్టు, చేతితో పట్టు. అందరికీ నమస్కారం. ఈరోజు కాటారం మండలం అంకుశాపూర్ గ్రామంలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో లింగాకర్షక బుట్టల పంపిణీ అనేది జరిగింది. నా పేరు దివ్యజ్యోతి, నేను వ్యవసాయ విస్తరణ అధికారి అంకుశాపూర్ గ్రామానికి. ఈరోజు మన విలేజ్కి 360 లింగాకర్షక బుట్టలు అనేవి వచ్చినాయి. ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 నుండి 8 అనేది అక్కడక్కడ పెట్టుకున్నట్లయితే పత్తిలో గులాబీ రంగు పురుగును నివారించవచ్చు. ఇది పెట్టే విధానం ఎలా ఉండాలంటే, మన వరి చేనుకు 1 అడుగు ఎత్తులో దీని నుంచి కర్ర సహాయంతో పెట్టినట్లయితే లింగాకర్షక బుట్టలు ఇందులో పురుగు అనేది పడి, ఆ గులాబీ రంగు పురుగు అనేది పడి దాని తల్లి పురుగు ఉధృతి తగ్గుతుంది. దీనివల్ల పురుగు చనిపోవడం వల్ల మన రైతాంగానికి దిగుబడి అనేది ఎక్కువ పెరుగుతుంది. ఇందులో ఈ లింగాకర్షక బుట్టలు పెట్టే విధానం ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ ఈ బుట్టలు కింద రబ్బర్ బ్యాండ్ కట్టుకోవాలి. తర్వాత ఈ పైన దానికి ల్యూర్ అంటారు దీని వల్లనే లింగాకర్షక బుట్ట అనేది పురుగు అనేది అట్రాక్ట్ అయ్యి దీంట్లో పడడం జరుగుతుంది. దీన్ని ఎకరానికి 4 నుంచి 8 పెట్టాలి. ఇది ఆ చేనికి 1 అడుగు ఎత్తులో ఈ విధంగా పెట్టుకున్నట్లయితే అది డైరెక్ట్ అట్రాక్ట్ అయ్యి ఇందులో పడుతుంది. దీనివల్ల రైతు ఎక్కువ దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మన లింగాకర్షక బుట్టలు మన కాటారం మండలి అంకుశాపూర్ గ్రామానికి సప్లై చేసిన వారు అంటే, ఇది సిఎస్ఆర్ ఐఐసిటి వాళ్ళ ఆధ్వర్యంలో ఇది వాళ్ళు మనకు స్పెషల్గా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. వేరే మండలానికి వేరే దానికి చేయకుండా ఓన్లీ మన కాటారం మండలే దీనికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక పేదింటి మహిళలకు బతుకమ్మ పండుగ చీరల పంపిణీ కార్యక్రమంలో నారాయణపేట శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందించారన్నారు. నారాయణపేట జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి చీరలు అందుతాయని, ప్రతి అంగన్వాడీ కేంద్రంలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరలు స్థానిక ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి గారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డీఓ శ్రీనివాస్, తెరాస ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాల నేతలు పాల్గొన్నారు. తర్వాత జానమ్మ, తర్వాత ఇర్ఫానా బేగం, శాంతమ్మ రెడ్డిగూడ, శాంతమ్మ, అనంతమ్మ, అనంతమ్మ,
తర్వాత పుష్పలత, సావిత్రమ్మ, ఇస్మాత్ బేగం, లక్ష్మమ్మ, షబానా బేగం, తర్వాత కృష్ణమ్మ, కృష్ణమ్మ, ప్రాజెక్టు సామర్థ్యం మించి వరద వస్తుండడంతో జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అధికారులందరూ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఊహకు అందని విధంగా ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద వస్తుండడంతో ఎగువ ఉన్న రత్నపురం గ్రామం వైపు ఉన్న కట్టకు గండి కొట్టి నీటిని మళ్లించారు. రత్నపురం గ్రామ సమీపంలో ఉన్న పంట పొలాల మీదుగా నీరు దిగువ వాగులోకి వెళ్తుందన్నారు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సమీప ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. అధిక సంఖ్యలో నీటిని దిగువకు వదులుతుండడంతో కేతపల్లి మండలం భీమారం గ్రామం వద్ద వంతెనపై నుండి మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో సూర్యాపేట మిర్యాలగూడకు రాకపోకలు స్తంభించాయి. వరద ఇంకా పెరిగితే రత్నాపురం వైపున కట్టకు గండి కొట్టే యోచనలో అధికారులు ఉన్నట్టు సమాచారం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజేంద్రనగర్ మండలం గగన్పాడ్ వద్ద వరద ఉధృతి కొట్టుకుపోయిన 3 బస్సులు 6 కార్లు. సహాయక చర్యలను పర్యవేక్షించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్. సింగూరు ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదిలిన అధికారులు. ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంకుశాపురం గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ. పండుగ ఆనందంగా జరుపుకోవాలన్న సర్పంచ్ ఐలి సుమలత. చౌటుప్పల్ మండలంలో పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. 15 సంవత్సరాల తర్వాత ఇంత వరదలు రావడం ఇదే మొదటిసారన్న స్థానికులు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలోకి భారీగా చేరిన వరద నీరు. మరో 24 గంటలు వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.